ఈ వీడియోలో మదింపు, మాపనం, నికష, పరీక్ష, అంచనా, మూల్యాంకనం. ఈ పదాలకు అర్థాలని, వాటి మధ్య ఉండే అంతర్ సంబంధాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. వీటి మీద ప్రశ్నలు వచ్చే అవకాశం కూడా ఉంది. ఇది అన్ని మెథడాలజీల వరకు ఉపయోగపడుతుంది. కాబట్టి దయచేసి ఈ టాపిక్లో వీటి యొక్క అంతర్ సంబంధాన్ని జాగ్రత్తగా పరిశీలించండి. ఒక విద్యార్థి ఎంత నేర్చుకున్నాడు, ఎలా నేర్చుకున్నాడు, ఇంకా ఏం నేర్చుకోవాలి అనే విషయాల్ని సేకరించి దానికి సంబంధించినటువంటి అన్ని విషయాల్ని తెలుసుకునే ఒక మొత్తం ప్రక్రియే అసెస్మెంట్, మదింపు అంటాం. నిక్ష టెస్ట్ అంటే విద్యార్థి స్వతంత్రంగా సమాధానాలిచ్చే ప్రామాణీకరించిన ప్రశ్నలు గల సాధనమే నికష. అంటే ఇది ఒక మార్క్ ఇవ్వడమే కాదు, విద్యార్థి యొక్క నాణ్యతను, సాధన, విశ్వసనీయతలను నిర్ధారించేందుకు ఉపయోగించే ప్రక్రియ. ఇందులో ప్రామాణీకరించిన ప్రశ్నాపత్రం ఇది. అంటే ఇలాంటి అనేక నికషల సముదాయమే పరీక్ష. నెక్స్ట్ వస్తుంది పరీక్ష అంటే. ఇలాంటి నికషలు అంటే ఎంసీక్యూస్ అని, లేకపోతే ప్రామాణీకరించినటువంటి ప్రశ్నాపత్రాలు, వ్యాసరూప ప్రశ్నలు, ఇట్లాగా వీటిని నికష అని అంటాం. అలాంటి ప్రశ్నాపత్రాలని నికషలు అంటాం. పరీక్ష విద్యార్థి జ్ఞానము, నైపుణ్యము లేదా సామర్థ్యాన్ని తెలుసుకోవడానికి ఇచ్చే ప్రశ్నలు లేదా కార్యక్రమాల సమాహారాన్ని పరీక్ష అంటారు. అంటే ఎగ్జామినేషన్ ఈజ్ ఎ టెస్ట్ ఆఫ్ వన్స్ నాలెడ్జ్ ఇన్ ఎ పర్టిక్యులర్ ఏరియా. ఒక ప్రత్యేకమైనటువంటి విషయంలో అభ్యర్థి యొక్క లేదా విద్యార్థి యొక్క జ్ఞానాన్ని, నైపుణ్యాన్ని తెలుసుకోవడానికి ఏర్పాటు చేసుకున్న కార్యక్రమాల సమాహారమే పరీక్ష. ఎగ్జాంపుల్, ప్రశ్నాపత్రం అంటే క్లియర్గా పరీక్ష, ప్రశ్నాపత్రమే పరీక్ష. ఉదాహరణకి 10 మార్కులు తెలుగు పరీక్ష, లేకపోతే 50 మార్కులకి ఇంగ్లీష్ పరీక్ష, 30 మార్కులు మ్యాథ్స్ పరీక్ష, ఇట్లాగా. అందులో 20 మార్కులు ఎంసీక్యూస్, ఒక యూనిట్ టెస్ట్, ఒక సెమిస్టర్ ఎగ్జామ్, లేకపోతే డిగ్రీ పరీక్ష, డిప్లొమా ఎగ్జామ్, బీఈడి ఎగ్జామ్, ఇలాంటివన్నీ కూడా అనేక పాఠ్యాంశాల్లో ప్రామాణీకరించిన ప్రశ్నాపత్రమే నిక్ష కాగా, ఆ అనేక నిక్షల సమాహారమే పరీక్ష. ఇది మామూలు యూనిట్ టెస్ట్లో మనం ఎఫ్ఏ ఫార్మేటివ్ అసెస్మెంట్లో వాడేటటువంటి క్వశ్చన్స్ ప్రామాణీకరించబడి ఉండవు. వాటిని నిక్షలుగా మనం చెప్పుకోవడానికి వీల్లేదు. అది ఉపాధ్యాయుడు తయారు చేసుకునేవి. ఒక ఎక్కువ హ్యూజ్ మెంబర్స్ పరీక్షించడానికి ఉపయోగించేటటువంటి పరీక్షల్లో వాడేటటువంటి ప్రశ్నలే నిక్షలుగా ట్రీట్ చేస్తాం. ఇప్పుడు అనంతరం పరీక్ష ద్వారా వచ్చే ఫలితాన్ని సంఖ్యల రూపంలో తెలియజేయడమే మాపనం. దీన్నే మెజర్మెంట్ అంటాం. సులభంగా చెప్పాలంటే మార్కులు ఇవ్వడం. దట్ ఈస్ కాల్డ్ మాపనం. ఉదాహరణకి రాజుకి 20కి 18 మార్కులు వచ్చాయి, లతకి 20కి 15 మార్కులు వచ్చాయి. ఇక్కడ వచ్చినటువంటి 15, 18 అనేవే మాపనాన్ని తెలియజేస్తుంది. ఇందులో లత కంటే రాజుకి ఎక్కువ మాపనం వచ్చింది. అట్లాగా మెజర్మెంటే. అంచనా, ఎస్టిమేషన్ అంటే నిర్వచనం, సేకరించిన సమాచారాన్ని బట్టి ఒక నిర్ణయానికి రావడాన్ని అంచనా అంటాం. ఒక విద్యార్థి కోసం సేకరిస్తున్న సమాచారం లేకపోవచ్చు, లేకపోతే ఆ విద్యార్థి గురించి మన పరిశీలనలో అతని గురించి ఏమనుకుంటున్నాం. మన దగ్గర 1 సంవత్సరం చదివాడు, లేదా చదువుతున్నాడు, 2 నెలలు వచ్చాడు. ఈ 2 నెలల్లో వాడి గురించి మనం ఏమి అంచనా వేయవచ్చు. ఉదాహరణకి రాము బాగా చదువుతున్నాడు, సీతకి ఇంకా సాధన అవసరం. ఇది ఒక అంచనా. మనం అంచనా గురించి ఇలా చెప్పచ్చు. మూల్యాంకనం, ఎవాల్యుయేషన్. ఎవాల్యుయేషన్ అంటే నిర్వచనం. పరీక్ష ద్వారా, నిక్ష అంటే ప్రామాణిక కొన్ని ప్రశ్నల సమాహారంతో నిర్వహించినటువంటి పరీక్ష ద్వారా వచ్చినటువంటి కొలత, మార్కులు, మాపనాన్ని అంచనా వేయటం తర్వాత ఆ వచ్చిన సమాచారాన్ని ఉపయోగించి విద్యార్థి అభ్యసన విలువను నిర్ణయించడాన్ని మూల్యాంకనం అని అంటారు. అంటే ఉదాహరణకి ఇందులో మార్కుల్ని చెప్పడం. ఆ మార్కులు ఉదాహరణకి డిస్టింక్షన్లో పాస్ అయ్యాడు అని చెప్పగలగడం. అతని ప్రవర్తన, నైపుణ్యాలు, పురోగతి, అభ్యసన లక్ష్యాలు అన్నిటినీ ఇందులో పరీక్షిస్తారు. పరీక్షించి మార్కులతో వచ్చినటువంటి విలువని మనం A1, D1,
A+, B+ ఇలా గ్రేడుల్లో చెప్పి విద్యార్థి యొక్క హ్మ్, పురోగతిని వ్యాఖ్యానించడమే మూల్యాంకనం. మదింపు లేదా అసెస్‌మెంట్. విద్యార్థి అభ్యసనాన్ని మెరుగుపరచడానికి పరీక్ష, మాపనం, నికష, అంచనా, మూల్యాంకనం ఈ ప్రక్రియలన్నిటి సమాహారమే మదింపు. అంటే ముందు కొన్ని నక్షలు తయారు చేసుకున్నాం. దాని ద్వారా పరీక్ష నిర్వహించాం. దాని ద్వారా మాపనం చేశాం. మాపనం తర్వాత అంచనా వేశాం. అంచనా వేసిన తర్వాత ఆడికొక గ్రేడ్ ఇచ్చాం. మొత్తంగా అతను ఆ విద్యార్థి గురించి ఒక తీర్పునివ్వగలిగాం. సో, ఆ మొత్తం ప్రాసెస్‌నే అవే అసెస్‌మెంట్ అని అంటాం. మదింపు అని అంటారు. ఒక ఉదాహరణతో మొత్తం అర్థం చేసుకోవచ్చు. ఒక ఉపాధ్యాయుడు 20 మార్కులు పరీక్ష పెట్టాడు. స్టెప్ 1 అనేక నక్షల సమాహారంతో ఒక ప్రశ్నాపత్రం తయారు చేసి ఇచ్చాడు. ఆ పరీక్ష ఇచ్చిన తర్వాత అది పరీక్ష పెట్టాడు. పరీక్ష పెట్టిన తర్వాత అందులో రాము అనే అబ్బాయి 18 మార్కులు తెచ్చుకున్నాడు. ఇది మాపనం జరిగింది. ఇప్పుడు టీచర్ రాము బాగా నేర్చుకున్నాడు. ఒక అంచనాకొచ్చాడు. స్టెప్ 5 ఇందులో లెర్నింగ్ అవుట్‌కమ్స్ సాధించాడు. గ్రేడ్ ఏలో ఉన్నాడు. లేదా గ్రేడ్ ఏ1లో ఉన్నాడు. ఏ2లో ఉన్నాడు. ఇది మూల్యాంకనం. ఇప్పుడు ఈ మొత్తం ప్రక్రియనే ఇప్పటివరకు జరిగిన ఈ 6 స్టెప్స్, 5 స్టెప్స్‌నే మదింపు లేదా అసెస్‌మెంట్ అని అంటాం. నమస్కారం. ఈ వీడియో మీకు ఉపయోగపడితే ఒక చిన్న లైక్ చెయ్యండి. మీ స్నేహితులతో షేర్ చెయ్యండి. ఇంకా టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన ఉపయోగకరమైన క్లాసులను ఎప్పటికప్పుడు పొందాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ను తప్పకుండా నొక్కండి. మీ ప్రేమాభిమానాలకు హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఓవరాల్‌గా అన్నీ కలిపి ఒక దగ్గరే చూద్దాం. నికష అంటే ప్రామాణీకరించిన ప్రశ్నలు. సెట్ ఆఫ్ ఎంసీక్యూస్. పరీక్ష ప్రశ్నలు అడగడం. యూనిట్ టెస్ట్ లేదా ఒక సమ్మేటివ్ టెస్ట్, యాన్యువల్ టెస్ట్, ఒక బీఈడీ ఎగ్జామ్ ఇట్లాగా. మాపనం ఇప్పుడు వచ్చిన మార్కులు 18/20, 150/200, 590/600 మాపనం. అంచనా నిర్ణయం చెప్పడం. ఏ1 గ్రేడ్‌లో ఉన్నాడు. బాగా చదువుకున్నాడు. నేర్చుకుంటాడు. ఇంకా చదవాల్సుంది. ఇంకా చాలదు. ఇలా రకరకాలుగా ఒక ఎస్టిమేషన్. మూల్యాంకనం విలువ నిర్ణయించడం. ఈడు గ్రేడ్ ఏలో ఉన్నాడు. గ్రేడ్ ఏ1లో ఉన్నాడు. బి1లో ఉన్నాడు. ఈలో ఉన్నాడు. సో, ఇలాగ గ్రేడ్ నిర్ణయించడం మూల్యాంకనం. మదింపు మొత్తం ప్రక్రియ. అన్నీ కలిపి ఈ ప్రాసెస్‌లో జరిగినవన్నీ కలిపి మదింపు అని అంటారు. ఒక వాక్యంలో దీని గురించి తెలుసుకోవాలనుకుంటే, పరీక్ష ద్వారా సమాచారం పొందుతాం. మాపనం ద్వారా మార్కులు తెలుసుకుంటాం. నిక్షల ద్వారా అభ్యసనానికి సంబంధించిన వివిధ ఆధారాలను సేకరిస్తాం. అంచనా ద్వారా విద్యార్థి స్థాయిని నిర్ణయిస్తాం. మూల్యాంకనం ద్వారా అతని అభ్యసన విలువలు నిర్ధారిస్తాం. ఈ మొత్తం ప్రక్రియనే మదింపు అని అంటాం. ఈ టాపిక్‌లో వచ్చినటువంటి కొన్ని ముఖ్యమైన క్వెషన్‌లు గత ప్రశ్నపత్రాల్లో వచ్చినవి చూద్దాం. విద్యార్థి సామర్థ్యాన్ని తెలుసుకోవడానికి ఉపయోగించే ప్రామాణీకరించిన పరీక్షల సమాహారాన్ని ఏమంటారు? సామర్థ్యాన్ని తెలుసుకోవడానికి ప్రామాణీకరించిన ప్రశ్నలు అంటే నిక్షలకు సముదాయమే పరీక్ష. ఇందాక చెప్పుకున్నాం కదా! పరీక్ష ద్వారా వచ్చిన ఫలితాన్ని సంఖ్యల రూపంలో తెలియజేస్తే మాపనం. క్లియర్‌గా ఆన్సర్ ఉంది. నెక్స్ట్ విద్యార్థి అభ్యసనానికి సంబంధించిన నిర్ణయం తీసుకునే ప్రక్రియ ఏమిటి? అంటే అభ్యసనానికి సంబంధించిన నిర్ణయం తీసుకునే ప్రక్రియ. ఎప్పుడు అభ్యసన నిర్ణయాన్ని ఎప్పుడు ప్రకటిస్తాం? మూల్యాంకనం చేసిన తర్వాత. సో, మూల్యాంకనం ఎప్పుడు చేస్తాం? పరీక్ష అయిపోయిన తర్వాత మార్కులొచ్చిన తర్వాత అప్పుడు ఒక తీర్పుని నిర్ణయం చేస్తాం. వీడు ఏ గ్రేడ్‌లో ఉన్నాడు, బి గ్రేడ్‌లో ఉన్నాడు. సో, ఆన్సర్ ఈస్ మూల్యాంకనం. అసెస్‌మెంట్ ఈజ్ ఎ బ్రాడర్ దాన్ టెస్టింగ్ అనే భావన సరైనదా? యెస్. అవును. సరైనదే. అసెస్‌మెంట్ అనేది టెస్టింగ్ కంటే పెద్దది. ఎందుకంటే టెస్టింగ్ అనేది స్టార్టింగ్. అసెస్‌మెంట్ అనేది ఎండింగ్. సో, ఇవన్నీ సమాహారమే కదా అసెస్‌మెంట్ అంటే. కాబట్టి ఆన్సర్ అవును. ప్రామాణీకరించిన ప్రశ్నల ద్వారా విద్యార్థి సామర్థ్యాన్ని కొలిచే సాధనం ఏది? అంటే పరీక్ష. మార్కులలో స్కోర్‌లు ఇవ్వడం అనేది మాపనం. రిపీటెడ్ క్వెషన్సే వస్తున్నాయి.
అభ్యసన లక్ష్యాలు ఎంతవరకు సాధించబడ్డాయో నిర్ణయించడం ఏమిటి? ఎంతవరకు సాధించబడ్డాయో నిర్ణయించడం అనే పదాన్ని కనబడినప్పుడు అది మాక్సిమం మూల్యాంకనం అని గుర్తుపెట్టుకోవాలి. తీర్పునివ్వడం, నిర్ణయించడం, వ్యాఖ్యానించడం అలాంటివన్నీ కూడా మూల్యాంకనం కిందకే వస్తాయి. కంటిన్యూయస్ అండ్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్‌లో ప్రధాన ఉద్దేశ్యం ఏమిటి? అంటే విద్యార్థి పురోగతిని నిరంతరము అంచనా వేయడం. కింది వాటిలో అత్యంత విస్తృతమైన భావన ఏది? వీటన్నిటిలో పెద్దది మదింపు. ఎందుకంటే ఇవన్నీ జరిగిన తర్వాత లాస్ట్‌లో వస్తది. టెస్ట్ ప్రొవైడ్స్ డేటా, ఎవాల్యుయేషన్ ప్రొవైడ్స్ జడ్జ్‌మెంట్ అనే వాక్యం సరైందా? టెస్ట్ ప్రొవైడ్స్ డేటా, ఎవాల్యుయేషన్ ప్రొవైడ్స్ జడ్జ్‌మెంట్. యెస్. సరైందే. ఇది డేటాని ఇస్తుంది. తర్వాత దాన్ని వ్యాఖ్యానం చేస్తాం. జడ్జ్‌మెంట్ ఇస్తాం. సో, రైట్. క్రింది వాటిలో ఏది మాపనానికి ఉదాహరణ? రాము బాగా చదువుతున్నాడు. రాముకు 18/20 మార్కులు వచ్చాయి. రాము తెలివైనవాడు. రాము చురుకైనవాడు. సో, మాపనం అనేది మార్కుల్ని ఇస్తది కాబట్టి 18/20. ఇందులో ఏది పరీక్షకు ఉదాహరణ? పరీక్షకు ఉదాహరణ. సో, యూనిట్ టెస్ట్. గ్రేడ్, అబ్జర్వేషన్, ఫీడ్‌బ్యాక్ అనేవి కాదు. యూనిట్ టెస్ట్ ఈజ్ పరీక్ష. మాపనం క్రింది సరైన క్రమాన్ని గుర్తించండి. దేని తర్వాత ఏదొస్తది? ఫస్ట్ పరీక్షిస్తాం. ఆ తర్వాత మాపనం, తర్వాత మూల్యాంకనం. క్లియర్‌గా ఇది 2017 టీఎస్‌లో ఇచ్చాడు. తెలంగాణ టెట్‌లో. మూల్యాంకనం యొక్క ప్రధాన ఉద్దేశ్యం ఏమిటి? మూల్యాంకనం యొక్క ప్రధాన ఉద్దేశ్యం మార్కులివ్వడమా? అభ్యసన విలువను నిర్ణయించడమా? ప్రశ్నాపత్రం తయారు చేయడమా? హాజరు నమోదు చేయడమా? క్లియర్‌గా అభ్యసన విలువను నిర్ణయించడం. మదింపు ప్రక్రియలో మొదటి దశ ఏది? మదింపు ప్రక్రియలో మొదటి దశ పరీక్ష పెట్టడమే కదా! సో, ఆన్సర్ బి. సో, ఇలా పాత ప్రశ్న పత్రాల్లో వీటి మీద క్వెషన్స్ వచ్చాయి కాబట్టి ఈ టాపిక్ ఇంపార్టెంట్‌గా నేర్చుకోవాలి.